ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. బిలన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. వారి నుంచి 10 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారు నాణేలను చూసిన అధికారులు షాక్కి గురయ్యారు. పట్టుబట్ట బంగారం విలువ 8 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక బంగారం భారీగా పట్టుబడింది. దాదాపుగా కూడా చూసుకున్నట్టుగైతే 8 కోట్ల రూపాయలు అంటే 7 కోట్ల రూపాయలు 80 లక్షల రూపాయలు ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్ లో. మరి అంటే ఇలా ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టుకోవడం అనేది సర్వసాధారణమే. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుకున్నారు ఈసారి. మరి ఈ స్మగ్లర్స్ వివిధ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ఇక్కడ దేశంలో అమ్ముతా ఉంటారు. అయితే కస్టమ్స్ కు వచ్చిన కీలక సమాచారం నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయంలోని మిలాన్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి భారీగా బంగారం పట్టుకోవడం జరిగింది. మరి ఈ బంగారం బంగారం దొంగడాన్ని చూసి కూడా ఏజెన్సీలు కూడా చాలా ఆశ్చర్యపోయాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ అధికారులు దీన్ని గమనించారు. మరి ఇద్దరు కాశ్మీర్ ప్రయాణికులు 10 కిలోల మిలాన్ నుంచి తీసుకొస్తున్నారు. దేశీయ మార్కెట్ లో అమ్మడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 5వ తేదీన ఎయిర్ ఇండియా 138 ద్వారా ఇద్దరు కూడా ఢిల్లీకి వచ్చారు. మరి ప్రయాణికుల పర్యవేక్షణలో అలాగే ప్రొఫైల్ సమయంలో అనుమానాస్పద ప్రవర్తనగా వీళ్ళని గుర్తించడం జరిగింది. దీంతో వీళ్ళిద్దరిని కూడా సివిల్ ఛానల్లోనే ఆపేసి చెక్ చేశారు బ్యాగ్స్. అయితే బ్యాగ్ లో ఎక్కడ కూడా బంగారం కనిపించలేదు, వదిలేశారు. అయితే వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం బంగారాన్ని దాచిపెట్టారు. మరి ఈ సమాచారం కస్టమ్స్ అధికారులు కూడా వచ్చి వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర బంగారాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకుని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.